Hello everyone, this is Monica Ishana. After a long gap, welcome back to my channel. చాలా ఇయర్స్ నుంచి హైదరాబాద్ స్విచ్ అవుదామని వెయిట్ చేస్తున్నాను. సో ఆ తరుణం వచ్చేసింది. యాక్చువల్లీ ఒక్క మెయిల్ వస్తే వచ్చేసినట్టే. ఐఎమ్ రీడింగ్ ద మెయిల్. హైదరాబాద్ ఫైనల్లీ నేను అనుకున్నట్టే హైదరాబాద్కి స్విచ్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్లా ఉంది. ఎందుకంటే అసలు అవ్వలేని పని అవుతుందంటే ఎంత హ్యాపీ ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ మీ ఫీలింగ్ సో ఎమోషనల్ దేర్. అఫ్ కోర్స్ ఎస్, నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను. అవ్వదు అనుకున్నాను. బికాజ్ వాళ్ళు కూడా చెప్పారు అవ్వదని చెప్పి. సమ్హౌ ఫార్చునేట్లీ ఈ 2025లో కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ద 2025 అని చెప్తాను. ఐఎమ్ సారీ, ఇది సెకండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఫస్ట్ వచ్చేసి షిరిడి వెళ్ళాం కదా, అది. ఆ మెయిల్ చూసిన వెంటనే ఓ పక్కన షాక్, సర్ప్రైజ్, హ్యాపీనెస్, సాడ్, నాట్ సాడ్, హ్యాపీ టీయర్స్, ఎవ్రీథింగ్ combinedly hitting me. సో హైదరాబాద్ వెళ్ళిపోబోతున్నానని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అలా బయటకు వచ్చి కొంచెం చిల్ అవుతున్నా. అండ్ ఈ విషయం ఫస్ట్ మా చెల్లితో షేర్ చేసుకుందామని వీడియో కాల్ చేసి సరదాగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సడన్గా చెప్దాంలే అని చెప్పి. సో దోస్ వర్ క్యాజువల్ టాక్. సడన్లీ చెప్తాను, చూడండి తన రియాక్షన్. జస్ట్ సీ హర్ రియాక్షన్. జైలు హైదరాబాద్ లొకేషన్ ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. చూశారు కదా, తను కూడా చాలా షాక్ అయిపోయింది. ఎంతో ఎమోషనల్ అయిపోద్ది ఇప్పుడు నాకు తెలిసి. అబ్జర్వ్ చేస్తున్నాను ఫేస్లో. కంగ్రాచులేట్ చేసింది. ఇదంతా ఎందుకు అంటే, మేము ఎప్పటి నుంచో, నేను హైదరాబాద్ రావాలని మా ఫ్యామిలీ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. బికాస్ మై డ్రీమ్ ఎగ్జిస్ట్ దేర్. ఆ డ్రీమ్ ఏంటి అనేది నేను మేబీ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. మా మమ్మీకి చూడండి, ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను, రెడీగా ఉండు అంటే భయపడిపోతున్నారు ఏం చెప్తాను అని చెప్పి. సడన్గా హైదరాబాద్ కన్ఫర్మ్ అయిపోయింది అనగానే హ్యాపీ ఫీల్ అయిపోయి, ఏంటి చిన్న చెప్పలేదు అన్నారు. సో షీఈ్ సో హ్యాపీ అనమాట. చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారంటే గంతులు వేస్తున్నారు అక్కడైతే. లిటరలీ షీ బికేమ్ అ కిడ్. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్కి చెప్పబోతున్నాను. తిను సాయి, తెలుసు కదా, చాలా వీడియోస్లో మేము కలిసి కామెడీ వీడియోస్ చేసాం. అండ్ నా షూట్స్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. బెంగళూరులో ఉండేవాడు, వెళ్ళిపోయాడు. సో తనైతే ఎక్కువ రియాక్ట్ అవ్వడు బికాజ్ ఈజ్ లైక్ ఇంట్రోవర్ట్ సమ్ టైమ్. ఓవర్ యాక్షన్ చేయకు, బాగానే ఉన్నావు నిజంగా. చెప్పండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా పర్మనెంట్గా. నిజం, నమ్ముతున్నావా లేదా? నిజమే, నిಜವಾಗ್ಲೂ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಹೈದರಾಬಾದ್ಗೆ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ. ವಿಲ್ ಟಾಕ್ ನೌ, ಕಮ್ ಆನ್. నిజం 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 ఆయిషా. why you are not believing me? You want to see the mail? Yes. After seeing mail, will you believe? Sure. Okay. But it's confidential. I'll show you. Wait. చూడండి, అమ్మాయి అస్సలు నమ్మట్లేదు. ఇప్పుడు మెయిల్ చూపిస్తున్నా. తినైతే అసలు నమ్మలేదు. నా రూమ్మేట్ మార్తలి వచ్చాక ఈ రూమ్లో ఉండింది 2 months మేము ఇద్దరం కలిసి. బట్ అయినా అసలు నమ్మలేదు. ఐ కెన్ ఫీల్ ద లవ్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు నేను మెయిల్ చూపించినా నమ్మట్లేదు. అక్కకి చెప్తే నమ్ముతుంది అంటే. ఓనర్ అక్కకి చెప్పబోతున్నాను ఇప్పుడు వెళ్ళి నేను. అప్పుడు నమ్ముతుందేమో చూద్దాం. స్విచ్ అవుతున్నా ప్రోడక్ట్ ఓకే. ఆల్ ద బెస్ట్. మార్తలిలో కొత్త రూమ్మేట్స్తో ఉన్నది షార్ట్ స్పాన్ ఆఫ్ టైమే. బట్ వాళ్ళు కూడా నాకు చాలా అటాచ్ అయిపోయారు. గీత, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. స్విచ్ అవుతున్నా ప్రాజెక్ట్ పర్మనెంట్గా. ఈ మంత్ ఎండే. నిజమే, నమ్ముతావా? 28th will be my last working day. గోయింగ్ అవే. వీళ్ళు నా కలీగ్స్ అనమాట. వాళ్ళకి తెలిసిపోయింది నేను చెప్దామని ముందు రోజే రోస్టర్ చూసి నా నేమ్ లేదు దాంట్లో. సో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. సర్ప్రైజ్ వీడియోస్ రికార్డ్ చేయడం అవ్వలేదు. నేను హిమ, ప్రీవియస్ వన్ వచ్చేసి దీపిక. వీళ్ళిద్దరూ నాకు చాలా క్లోజ్ అనమాట. చిన్నపిల్లలు ఇప్పుడే పాస్డ్ అవుట్ అయ్యారు. అంజనా
28th is the last working day of my. సో నెక్స్ట్ షీజ్ అంజన అండ్ తనకు కూడా చెప్తుంటే చూశాను ఏమైంది ఏంటి అని అడుగుతుంది. సో వాళ్ళకి ఆ రాస్టర్ రాకపోతే నేను నిజంగా చెప్తే షాక్ అయ్యేవారు అనమాట. తిని కీర్తన వీళ్ళందరూ కూడా ఫ్రెషర్సే, ఒక ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి అంజన అయితే తిను రీసెంట్గానే పాస్డ్ అవుట్. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మే మంత్. ఎందుకు చెప్తున్నానంటే నేను బెంగళూరు వ్లాగ్స్ తీసి చాలా డేస్ అయింది, చాలా డేస్ కాదు మంత్సే అయింది. ఓల్డ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ఫర్ ద హోమ్ టౌన్ సిరీస్. అండ్ ఇంకేమిటి, బెంగళూరు వ్లాగ్స్ తీసి అయితే చాలా చాలా మంత్స్ అయిపోయింది. సో ఫైనల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు తమ్నైల్లో చూసారు అండ్ ఆల్సో నా వీడియో షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, త్వరలోనే నేను హైదరాబాద్ మూవ్ అయిపోతున్నాను, అంటే కంప్లీట్గా బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాను. అది అనమాట మ్యాటర్. సో అందుకనే ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒకసారి మీట్ అయ్యి వద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి కూడా నేను కంప్లీట్లీ బిజీ ఉంటాను, అంటే ఆఫీస్లో వెళ్ళాలి. ఆఫీస్కి లాస్ట్ 2 వర్కింగ్ డేస్ ఉన్నాయి. సో ఆ డేస్ ఏంటంటే నేను ఫ్రెండ్స్ని, కలీగ్స్ని మీట్ అయ్యి వస్తాను. సో చాలా బిజీగా ఉన్నాను నెక్స్ట్ వీక్ అంతా. అందుకని ఇంక ఈ వీక్ నేను ఈ సిటీ ఫ్రెండ్స్ని, అంటే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యేసి వద్దామని అనుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ సిటీతో నాకు బాండ్ చాలా ఎక్కువ, ఎందుకంటే నేను ఫస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పటి నుంచి 3.5 years అనుకుంటా, కోవిడ్ టైంలోనే ఇంటికి వెళ్ళి వస్తూ ఉన్నా. అండ్ ఇట్స్ బీన్ 3.5 years ఐ గెస్ ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నది నేను. అండ్ రీసెంట్గా మారతల్లికి షిఫ్ట్ అయ్యాను అన్నాను కదా, అంటే 6 months బ్యాక్. సో కంప్లీట్గా 4 years నేను బెంగళూరులో ఉన్నాను. 4 years. సో క్వైట్లీ ప్రిటీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట నేను ఇప్పుడు మా బెంగళూరులో. ఇక మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను, ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయ్యి చిన్న వీడియో సాంగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, డ్యాన్స్ వీడియో. ఒక సాంగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, సెమీ క్లాసికల్ కైండ్ ఆఫ్. బట్ క్లైమేట్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. తెలుసు కదా మీకు బెంగళూరు క్లైమేట్ ఎలా ఉంటుందో, అందుకని చెప్పి ప్లాన్ చేంజ్ చేశాను. సో ఫస్ట్ ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలక్ట్రానిక్ సిటీలోనే, బట్ ఇప్పుడు వేరే ప్లేస్లో ఉన్నారనమాట. సో వాళ్ళు మీట్ అయ్యేసి నేను అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వేసి నైట్ యూలు రైడ్ అనుకుంటున్నాను. కుదిరితే యూలు రైడ్ చేస్తాను. అది నాకు ఎప్పటి నుంచో ఉంది కోరిక, యూలు రైడ్ చేయాలని చెప్పి. అది కుదిరితే చేస్తాను. మోస్ట్లీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అందరినీ మీట్ అయ్యి రావడం, అంతే. పీజీ ఓనర్ అన్న రంజిత్ అన్న అండ్ ఫ్యామిలీని కూడా మీట్ అవుదాం అనుకున్నాను, బట్ వాళ్ళు అవైలబుల్గా లేరు ఇప్పుడు. మేబీ నెక్స్ట్ టైం వాళ్ళు మీట్ అవుతాను ఫర్ షూర్. సో ఇప్పుడైతే పీజీలో ఫ్రెండ్స్ని, పీజీ మెయింటెనెన్స్ పర్సన్స్ని, అందరినీ, కుక్ అని అందరినీ కూడా మీట్ అయ్యేసి వచ్చేద్దాము. క్లైమేట్ చూస్తే ఎలా ఉందంటే, ఇప్పుడు దాకా బాగానే ఉంది, అంటే మార్నింగ్ అంతా కూడా సన్నీగా ఉంది, ఆ తర్వాత కొంచెం క్లౌడీగా ఉంది, అండ్ ఆ తర్వాత సన్నీగా ఉంది, ఆ తర్వాత మళ్ళీ క్లౌడీగా స్టార్ట్ అయింది, సడన్గా రెయిన్ పడిపోతుంది. నేనైతే ఏం కోరుకున్నానంటే, రెయిన్ పడకూడదురా నాయనా అని కోరుకున్నాను, ఎందుకంటే మళ్ళీ తడిచిపోతాం, ఇదంతా ఎందుకు మనకి రచ్చ అని చెప్పి. ఇప్పుడు లెట్స్ గో టు ఈ సిటీ అండ్ మీట్ మై ఫ్రెండ్స్. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ఎస్, బెంగళూరులో నేను చేయబోయే వ్లాగ్స్లో ఇది మేబీ లాస్ట్ వ్లాగ్ అయి ఉండొచ్చు, లేదా. సో బికాజ్ ఐఎమ్ లీవింగ్ బెంగళూరు అండ్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. సో ఏంటి మ్యాటర్ అంటే, ప్రజెంట్ అయితే ఓల్డ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే ఏవైతే తీస్తున్నానో ఆ వీడియోస్ పెడతాను. చేయలాగేస్తుంది నాకు. అండ్ షార్ట్స్ అయితే నేను బెంగళూరులో చాలా వ్లాగ్స్ షూట్ చేశాను, చిన్నవి షార్ట్స్ అవి పెడతాను. ఎస్, ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ సాడ్, బట్ ఓకే ఫైన్. బెంగళూరులో వ్లాగ్స్ ఎక్కువగా చేయకపోవడానికి కారణం ఏంటంటే, చేశాను, చాలా వ్లాగ్స్ చేశాను, బట్ నేను ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోయాను, ఎందుకంటే టైం కుదరట్లేదు. ఎస్పెషల్లీ బిజీ అయిపోయాను, చాలా చాలా బిజీ అయిపోయాను. అందుకని చెప్పి నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళాక మేబీ లాంగ్ వీడియోస్ నేను తప్పకుండా కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ డూ లైక్ దిస్ వీడియో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో టు ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. గో అండి. నేను డేస్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి 9 days మిగిలింది. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను ఎలక్ట్రానిక్ సిటీ. ఆల్రెడీ మీరు తమ్నైల్లో అండ్ షార్ట్స్లో చూసుంటారు కదా. నేనైతే బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవబోతున్నాను అనమాట. సో ఐ జస్ట్ వాంట్ టు మీట్ మై ఎలక్ట్రానిక్ సిటీ ఫ్రెండ్స్ నౌ. లెట్స్ గో. ఈ నెంబర్ తగ్గే కొద్దీ నాకు కొంచెం లిటిల్ డిఫికల్ట్గా ఉంది, అంటే సాడ్గా ఉంది. ఓకే, లెట్స్ గో. సో నా బెడ్ ఇలా సర్దేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలక్ట్రానిక్ సిటీకి స్టార్ట్ అవబోతున్నాను. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొన్ని ట్రాలీస్ తెచ్చాను కదా, కొన్ని అయితే ఇచ్చేసాను ఎలక్ట్రానిక్ సిటీ ఫ్రెండ్స్కి. ఇది ఉండిపోయింది, రేవతిది ఇది. ఐ జస్ట్ వాంట్ టు గివ్ హర్ బ్యాక్. ఫైనలీ నేను బెంగళూరు నుంచి వెళ్ళిపోయే టైంకి ఇస్తున్నాను ఇది. 6 months అయింది తీసుకొచ్చి. లెట్స్ గివ్ దిస్ బ్యాక్ టు హర్. ఓకే, చలో లెట్స్ గో. క్లైమేట్ చూస్తేనేమో అబ్బా తగ్గింది అబ్బా, వర్షం అయితే తగ్గింది. క్లైమేట్ అయితే ఇలా ఉంది ప్రెజెంట్ మారథలీలో. ఓకే, లెట్స్ గో నౌ. ఆల్ సెట్. భలే ఉంది. ఇప్పుడు కనుక మూవీ చూస్తే కూర్చుని చీకట్లో భలే ఉంటుంది. ఎవరు లేరు ప్రెజెంట్ మా రూమ్లో అయితే.
అందరూ బిజీగా ఉన్నారు. సో మారతల్లి నుండి ఫస్ట్ మడివాలలో ఉన్న ఫ్రెండ్స్ని మీట్ అయ్యి దెన్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2కి వెళ్తున్నాను అనమాట. లెట్స్ గో. ఇది మారతల్లి కళామందిర్ స్టాప్. యాక్చువల్గా నాకు ఆఫీస్ ఫ్రీ క్యాబ్ ఉన్న ఒక్కొక్కసారి బద్ధకం వచ్చి క్యాబ్ మిస్ అయ్యి ఆర్ క్యాబ్ క్యాన్సిల్ చేసి ఇలా బస్లో వెళ్ళేదాన్ని అనమాట. క్రౌడ్ బీభత్సంగా ఉండేది. ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి ఇక్కడ కళామందిర్ స్టాప్ చూసిన వెంటనే. అండ్ సో ఇప్పుడు మనం మడివాలాకి వెళ్ళబోతున్నాం. ఏసీ బస్ ఎక్కాను అనమాట. సో ఎలాగో మనకి ఫ్రీ బస్ ఉండదు కదా. ఆంధ్రలో ఫ్రీ బస్ ఉంది, బట్ మనం అక్కడ ఉండట్లేదు. బెంగళూరులో ఫ్రీ బస్ ఉంది, మనం ఇక్కడ ఉంటున్నాం, కానీ మనం బెంగళూరు పీపుల్ కాదు. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు పే. సో అది చూడండి, బియర్ గార్డెన్ అక్కడే మాకు ఆఫీస్లో ఒకసారి టీమ్ అవుటింగ్కి తీసుకెళ్లారనమాట. అండ్ దెన్ ఇట్స్ నోవెటల్ హోటల్. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వస్తుంది ఎకో స్పేస్. మా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఎకో స్పేస్లో ఎవరైనా ఎక్సెంచర్లో వర్క్ చేస్తున్నట్లయితే కమెంట్ చేయండి. సో సీ దేర్ ఎకో స్పేస్ స్టాప్ వచ్చేసింది. బట్ ఇక్కడ మనం ఇప్పుడు దిగక్కర్లేదు, మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. వావ్, రికలెక్టింగ్ మెమరీస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో ఐఎమ్ ఎంజాయింగ్. ఇప్పటిదాకా వర్షం స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి వర్షం ఎలా పడుతుందో. ఇప్పుడేమో నేను ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, చాలామందిని మీట్ అవ్వాలి. ఈ వర్షం ఏంటో ఎప్పుడు అసలు అన్ప్రెడిక్టబుల్ అండి బెంగళూరులో. బట్ ఇట్స్ సో కూల్ కదా, బాగుంది. ఇది వచ్చేసి సిల్క్ బోర్డ్ స్టాప్. ఇక్కడ నేను దిగిపోయాను. ఇక్కడ నుంచి నేను ఆటో బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఐల్ బుక్ ఎన్ ఆటో నౌ అండ్ ఐల్ గో టు మై ఫ్రెండ్స్ హోమ్. ఫ్రెండ్స్ కనిపించట్లేదు. ఓకే, లైట్ ఏంట్రా. సో వచ్చిన వెంటనే సుష్మి గారు నాకు మ్యాంగో జ్యూస్ చేసి ఇచ్చేసారనమాట. అక్కడేమో ప్రేమ వెల్లువా అనే సాంగ్ వస్తూ ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ ద మ్యాంగో జ్యూస్ విత్ దాట్ మ్యూజిక్. అండ్ కిచెన్లో ఏదో చేస్తున్నారు. ఓకే, తాగేసాక వెళ్ళి చూసేద్దాం. మీన్ వైల్ ఐఎమ్ హ్యావింగ్ మై మ్యాంగో జ్యూస్. చియర్స్. నా కోసం కష్టపడిపోతున్నారు వీళ్ళు. బ్లాగ్ తీస్తున్నాను. సో మ్యాంగో జ్యూస్ తాగిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ నా కోసం పొంగనాలు వేస్తున్నారు వేడివేడిగా, సుష్మి అండ్ రేవతి. సో ఇప్పుడు తినేసి రివ్యూ ఇచ్చేద్దాం వాళ్ళకి. థ్యాంక్ యూ గైస్. చల్లటి క్లైమేట్లో వేడివేడిగా పొంగనాలు, ఇందాకే మ్యాంగో జ్యూస్ తాగాను, వెంటనే జంతికలు అండ్ లడ్డూలు ఇచ్చారు. అమ్మో, ఏం చేస్తున్నారా? అమ్మా, ఇది చూడండి రా. హాయ్ గైస్, వెయిట్ చెప్పండి. హాయ్ గైస్, మీటింగ్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అరే అది ఆపురా గైస్. ఏంటో తెలుసా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, బెంగళూరుని వదిలేసి పర్మనెంట్గా. అందుకనే మీట్ అవుతాను. నిజమే, నిజం బ్రో. స్విచ్ ఏం కొట్టలేదు. నమ్ముతున్నారా లేదా? నమ్మకం రాకండి. నిజం, సీరియస్. వీళ్ళతో మాట్లాడడం అయిపోయిన తర్వాత అండ్ సర్ప్రైజ్ రివీల్ చేసిన తర్వాత మా రూమ్మేట్ ప్రియాకి కాల్ చేశాను. తిన్నే బుజ్జి అంటాను కదా, తిను రేవతి నేను రూమ్లో ఉంటే రచ్చ అయిపోయేది. ఆ మెమరీస్ వేరే లెవెల్ లేండి. చాలా మంచి ఫ్రెండ్స్ నాకు వీళ్ళిద్దరూ కూడా, మంచి రూమ్మేట్స్ హూ టర్న్ ఇంటూ ఫ్రెండ్స్ అనమాట. సో తనకు కూడా రివీల్ చేస్తే తను సర్ప్రైజ్ ఫీల్ అయింది. బట్ ఇక్కడ నేను రికార్డ్ చేయలేనట్టున్నాను. దెన్ వీ టాక్ క్యాజువలీ అండ్ వీఆర్ హ్యావింగ్ ద ఫన్ టాక్స్ టుగెదర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ యా, అంతే. నమ్మలేదు కదా. ఓకే, మరి ఆల్ ద బెస్ట్. స్టే ఇన్ టచ్. సరే. All the best. Thank you. Come to Hyderabad. We will make miracles. We will వచ్చే త్వరగా. ఓకేనా? షూర్ గా మాటిస్తుంది ఫ్రెండ్స్. త్వరలోనే నా కాస్ట్యూమ్ డిజైన్ తనే అవుతుంది. సో యా, చాలా సపోర్టివ్ ఫ్రెండ్ అండ్ ఐ వోంట్ ఫర్గెట్ దోస్ మెమరీస్ ఎట్ ఎలక్ట్రానిక్ సిటీ. అండ్ మనం నవ్వుకున్న సందర్భాలు కానీ అండ్ నువ్వు హెల్ప్ చేసినవి అండ్ యా, we helped each other. Say one word about me. Say one word about me. ఏమున్నాయి చెప్పడానికి? చాలా ఉన్నాయి. చెప్పేంత కాదు. నాకు చాలా సపోర్ట్ చేసింది కొన్ని విషయాల్లో, కొన్ని సిచ్యువేషన్స్ లో సపోర్ట్ చేసింది.
ఆ సిచ్యువేషన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఇంత సపోర్ట్ చేసిందా అని చెప్పేసి. అది మర్చిపోను. అంతే, చాలా సపోర్టివ్ ఫ్రెండ్. ఈవెన్ తిన కూడా ఆల్రెడీ నా శారీస్ చూసి అందరూ అడుగుతారు ఎవరు నేను కట్టాను అనుకుంటున్నారు, బట్ కాదు. మోస్ట్లీ కట్టిన ఒక 15 చీరలు ఉంటే అందులో 10 వరకు తినే కట్టేది. పాప మార్నింగ్ లెగిచేసి కట్టించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తన నిద్రలో లెగిచి నాకు హెల్ప్ చేసిన సందర్భాలు. ఐ రియలీ మిస్ దోస్. థ్యాంక్ యూ. ఓకే మరి చలో బాయ్ బాయ్ బాయ్. బాయ్. మిస్ అవుతాను అందరినీ, ఎందుకో నాకు ఎమోషనల్ అవుతాను. మీరు కోరమంగళ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది కదా, సో అక్కడే చాలా పెద్ద సంబరం జరుగుతుంది అనమాట. అప్పుడు చాలా బాగా లైటింగ్ పెట్టారు. వైషు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. అవునా? పర్మనెంట్ గా. అన్ఎక్స్పెక్టెడ్ రైడి. అదే ఏ కంపెనీ ఇప్పుడు? బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నాను, చాలా ఫీల్ అవుతుంది వైషు. నేను అసలు నమ్మలేకపోతున్నాను నువ్వు వెళ్ళిపోతున్నావు. అదే మేము ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఇండియా చాలా. నేను ఎప్పుడు అనుకుంటాను బెంగళూరులో మార్తలిలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అని. ఇప్పుడు నిజంగా ఐ రియల్లీ మిస్ యూ. అరే ఐ ఆల్సో మిస్ యార్. ఆ డేస్ మర్చిపోలేను. మేము టెంపుల్స్కి వెళ్ళాం. ఇంకా ఎక్కడికి వెళ్ళాం వైషు? షణ్ముఖ స్వామి టెంపుల్ ఈజ్ అ వెరీ గుడ్ మెమరీ. అండ్ వైబ్ బాగుంటది మా ఇద్దరికి కూడా. తను ఫస్ట్ చాలా సైలెంట్ అనుకున్నాను, నాకు వైబ్ సెట్ అవ్వదేమో అని, బికాస్ ఐఎమ్ రియలీ ఎక్స్ట్రోవర్ట్ సమ్ టైమ్స్. యా, సో సెట్ అవ్వదు అనుకున్నాను, బట్ రియలీ వైబ్ అయితే బాగా మ్యాచ్ అయింది. మా చెల్లి కూడా మంచి ఫ్రెండ్ తిను. జయశ్రీ ఈజ్ మై సిస్టర్. ఇచ్చేస్తే తీసేసుకోండి. సో ఇంకేంటి అంటే, సే వన్ వర్డ్ అబౌట్ మీ. ఎవర్ గ్రీన్ టాలెంట్. థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ మిస్ యూ రా. వెరీ మిస్ యూ. అందుకనే పర్టికులర్గా ఎలక్ట్రానిక్ సిటీ వచ్చినప్పుడు ఇంక మీట్ అవుదాం అనుకున్నాను తన్ని. థ్యాంక్స్ అ లాట్. తను చాలా ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. I really miss you. All the best to you as well. I'm really missing her. తను చూపించిన లవ్ కి అయితే నాకు ఇప్పుడు ఇంకా ఎమోషనల్ అవుతుంది. బట్ నో మోనికా, నో ఎమోషనల్. యువర్ హార్ట్ ఇస్ స్టోన్. Okay, commentary yaar. Okay Vaishu, Bye. Stay in touch. I'll try to come. And తను నేను మైసూర్ అండ్ హిందూపూర్ లో ఉన్న దగ్గరలో ఉన్న లేపాక్షి నేను తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా తీసుకెళ్తాను. మా ఆడియన్స్ ముందు చెప్తున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి ఆడియన్స్, చెప్పింది ఖచ్చితంగా తీసుకెళ్తాం. మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తనని తీసుకెళ్తా ఫర్ షూర్. లెట్స్ ప్లాన్. ఓకే, హైదరాబాద్ వెళ్ళిపోతున్నా పర్మనెంట్ గా. అందుకనే అందరినీ మీట్ అవ్వడానికి వచ్చా. ఆల్ ద బెస్ట్ కీర్తన. యా, థ్యాంక్ యూ సో మచ్. మిస్ అవుతున్నా బెంగళూరుని. సో మడివాళ్ళ దగ్గర నా ముగ్గురు ఫ్రెండ్స్ని మీట్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 వచ్చి మా పీజీకి వచ్చేసాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ని మీట్ అయ్యాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ఉన్నది ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో. ఇక్కడ బిర్యానీ జోన్కి వచ్చామన్నమాట అనిల్ నేను. సో వీఆర్ గోన్ హ్యావ్ బిర్యానీ. అండ్ నేను అనిల్కి రివీల్ చేస్తాను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పి. సో లెట్స్ సీ హిజ్ రియాక్షన్. పర్మనెంట్గా వెళ్ళిపోతున్నా. అంటే కెమెరా తీస్తున్నావు కదా, ఆ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. సో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. బాయ్. ఓకే, సే వన్ వర్డ్ అబౌట్ మీ. మోనికా, ఇషానా. గ్రేట్, గ్రేట్, ఇన్స్పిరేషన్. సో గైస్, యాక్చువల్లీ నన్ను ఇషానా అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈ అబ్బాయి ఒకడు ఇషా అని పిలుస్తాడు నన్ను. సో చాలా తక్కువ మంది పిలుస్తారు. చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. ఈజ్ అనిల్. హలో. సో ఇంకేమైనా చెప్పాలా? సో డిమార్ట్ పార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో డిమార్ట్ దగ్గరున్న వీరచంద్ర లేక్ అనమాట. ఇదివరకు వీరచంద్ర లేక్ అంటదంతా, ఇప్పుడు అంత మెయింటెనెన్స్ లేదు. బట్ పార్క్ చాలా పెద్దది ఇది. సో నేనైతే ఫేజ్ 2 పార్క్ అంటాను. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే చాలా వీడియోస్ రికార్డ్ చేశాను. అండ్ దగ్గరగా వాకింగ్ ఎప్పుడైనా రావాలన్నా నా పీజీ దగ్గర అనమాట. డిమార్ట్కి వెనకాలే వస్తుంది ఇది. నేను ఆల్రెడీ రీల్ చేశాను ఇన్స్టాలో, మీరు కనుక ఫాలో అవుతున్నట్టుంటే తెలుస్తుంది తప్పకుండా.
చాలా డ్యాన్స్ వీడియోస్ ఇక్కడే షూట్ చేశాను. మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతుంటే డ్యాన్స్ పేజ్ మోనికా ఛానల్లో చూడండి. చాలా డ్యాన్స్ వీడియోస్ ఇక్కడే రికార్డ్ చేశాను. చాలా బాగుంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్ వాక్ కానీ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. తెలుగు టు మలయాళం పార్ట్ 2. తిన్న డ్యాన్స్ పార్ట్నర్ గోపిక. తెలుగు టు మలయాళం సిరీస్ కూడా చేసాం. ఇన్స్టాలో బాగా హిట్ అయింది అది. తిన్ని మీట్ అయినప్పుడు నేను ఎందుకు డ్యాన్స్ చేయకుండా ఉంటా, ఆబ్వియస్లీ ఒక డ్యాన్స్ రీల్ కొలాబ్ చేసాము అండ్ తెలుగు టు మలయాళం కూడా చేశాను. చాలా బాగుంటుంది మా వైబ్ అయితే. అండ్ తిన రియాక్షన్ చూడండి, లాస్ట్లో చూపిస్తాను. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాను అనమాట. ఫ్లాట్ తీసుకుంది రీసెంట్గా. సో మేఘనా బిర్యానీ తెప్పించుకున్నాను. మేఘనాస్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. సో తన ఫ్లాట్లో అయితే కూల్ వైబ్స్ వచ్చేసినాయి ఈవినింగ్. Now I'm gonna have the Meghna's biryani and have fun here. Meanwhile నా కోసం మ్యూజిక్ ప్లే చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. చూడండి, జస్ట్ లిజన్ టు ఇట్. గోపిక ఒక మంచి డాన్సర్ అండ్ సింగర్ అండ్ యూక్లిలే కూడా ప్లే చేస్తుంది. చాలా బాగా పాడుతుంది. నా కోసం పాడుతుంది, చూడండి. డోంట్ మిస్ ద వీడియో. ఎన్నడా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ పర్మనెంట్లీ. యా, June 3rd. Relocation. Seriously? Yes. Why? Bye, Monica. Bye. I'm going to Hyderabad. Have a happy life in Hyderabad. Yeah, all the very best. My dance partner Gopika. చలో. ఈ డాన్స్ రీల్ చూడండి మోనికా షన్న డాన్స్ పేజ్లో, నాదే. తెలుగు టు మలయాళం పార్ట్ 2. అక్కడ, అవిడే, ఇక్కడ, ఇవిడే, ఎప్పుడు, ఎప్పో, ఎక్కడ. എന്ന്. Gopika, Monica. say hi in Malayalam. Hi, namaskaram. In Malayalam it's also namaskaram. Okay. Namaskaram only. Namaskaram. Okay. How are you? Say in Malayalam to my audience. Sugamano. Sugamano. Okay. Sugamano. If I want to reply, I am fine. Sugamano. Sugamana. Okay. Okay. Dedicate a song for me. I'm I moving. mean, don't. Okay. You sing a song for me. I'm going to Hyderabad, right? So yeah. What song? So this was a song that we shared along with Monica and her sister. Like I had taught them in Malayalam with the lyrics. So yeah. Yes. Let's start that song. Okay, you should also sing along. Oh, people will run. It's No. fine. I will just hum. Just start. Yeah. മന്ത്രത്താൽ പായുന്ന കുതിരേ മാണിക്യ കയ്യാൽ തൊടാം. മന്ത്രത്താൽ പായുന്ന കുതിരേ മാണിക്യ കയ്യാൽ തൊടാം. ഗന്ധർവൻ പാടുന്ന മതിലകം മന്ദാരം പൂവിട്ട തണലിൽ. ഗന്ധർവൻ പാടുന്ന മതിലകം മന്ദാരം പൂവിട്ട തണലിൽ. ഊഞ്ഞാലേ പാടാമോ, ഊഞ്ഞാലേ പാടിപ്പോയി. ആ കയ്യിൽ ഈ കയ്യിൽ ഒരു പിടി കഴിക്കാത്ത നെല്ലിക്കമണി തരും. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്താൽ ഊഞ്ഞാലിടാം. ആകാശ പൊന്നാല നിലകളെ ആയത്തിൽ തൊട്ടേ വരാം. തുമ്പിവാ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്താൽ ഊഞ്ഞാലിടാം. Wow. My there is lot of flaws and not that perfect singer. No. That's really nice. Actually, I couldn't resist myself to sing along with you. So I sang last lyric. Don't mind. No, I'm not mind. And I thought of clapping, but my hands are not empty right now. But I'm really saying with my words, it's really nice actually. You are not a great singer. Hey, don't say that. I But sing it's just for fun. yeah, it's really nice, yeah. Thank you so much. It's really nice. I'm Adit Pole. requesting her not to post, but she's posting anyway. So Monica never listens. she never
listens. Same happened with the Telugu to Malayalam. See, she's the one who just translated us to the Malayalam. Yeah, we can expect some videos. Some videos soon, guys. Telugu to Malayalam. Yeah. Telugu to Malayalam videos will be soon. She's ready now. Stop it now. Okay, wait. Adipole. It's very nice means Adipole, na? Adipoli. Adipole. Gopika, Adipole. Naan Adipoli le Monica is Adipoli. Say one Malayalam word, then we'll end it. Thank you. Thank you, Nanni. Nanni Gopika. Nanni Monica. Okay, vanakkam. Yeah, I'll miss you. Yeah. ഞാൻ നിന്നെ miss ചെയ്യും. Oh, I'll miss you too for sure. One of the best friends whoever like I met in the Bangalore is one of like. You will come to Bangalore anyway, so I'll still. Yeah, we'll collaborate more. Okay, guys. Bye. నాకు తెలుసు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని, అందుకనే ఈ వీడియో కంటిన్యూ చేస్తూ పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. దిస్ ఈస్ వెరీ మెమరబుల్ వీడియో టు మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. Bengaluru is an always emotion to me. Stay tuned for part 2. This is Monica Ishana signing off. Do subscribe to my YouTube channel.